ఏ కొండబాబు సార్ ఒకసారి రావయ్యా. ఏంటి సార్? నిన్న అత్తగారి క్యారెక్టర్స్ వాళ్ళవి ఎంట్రీలు తీయాలన్నాను కదా బయట, గుర్తు చేయమన్నాను, గుర్తు చేయలేదు. ఆ షార్ట్ తీయాలి కదా. నిన్న తీసేసాం కదా సార్. ఏయ్ ఎక్కడ తీసామయ్యా? తీసుంటే నాకు గుర్తుండదా? అబ్బా మీరు అన్ని మర్చిపోతున్నారు సార్. తీసాను సార్. తీసామని చెప్తున్నావు. మళ్ళీ ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఆ షార్ట్లు ఇవ్వడం చచ్చిపోతావు నువ్వు. తీసాను సార్. పందెం ఎంత చెప్పండి? ఓర్ని పందెం కూడా కాయాలి ఇప్పుడు నీతో. తీసుంటే చూపించవయ్యా. భార్గవ్ సార్ ఇలా రండి సార్ ఒకసారి. ఏంటయ్యా? ఆ అత్తగారి క్యారెక్టర్ ఎంట్రీలన్నీ తీసాం కదా. బాగుందయ్యా, మీ కెమెరానికి బాగా సపోర్ట్ చేస్తున్నాడు. మనం షార్ట్ చేస్తుంటే ఫోన్ చూస్తూ ఉంటాడు. తీసామా లేదో బాగా గుర్తుంటది. అది కూడా కరెక్టే. ప్రతి సీరియల్లోనూ ప్రతి సీన్ లోనూ అదే షాట్ తీస్తా ఉంటే ఏడ గుర్తుంటది. ముందు తీసిన షాట్ చూపించండి అయ్యా. ఏదో చెప్తున్నారు. అది బెన్హర్ షాటు. అవునవును. నారాయణ, ఆ చిప్ నెంబర్ 15 తీసుకురా. ఆ చిప్పు రాని, లేకపోతే చెప్తా అప్పుడు మీ సంగతి. ఈ లొకేషన్ వచ్చిన దానికి వీడొక్కడేనా నాకు మట్టిలో మాణిక్యంలా దొరికాడు. చూడు ఎంత శ్రద్ధగా చదువుకుంటున్నాడో. అదే మన ఆర్టిస్టులు అయితేనా సీన్ పేపర్ కాదు కదా, చెప్తా ఉంటే కూడా చెవున కూడా వేసుకోరు. అగో చిప్పు వచ్చింది, ప్లే చెయ్యి. 5 నిమిషాలు పడతా సార్. చిప్ ఫస్ట్ నుండి చూడాలి కదా. కానీ మానిటర్ తిప్పు. హలో ఆర్టిస్ట్ గారు, కొంచెం దారిస్తే వెళ్తాం. ఏయ్ పూరి, నువ్వా? ఎంతసేపు వచ్చి? ఇందాకటి నుంచి దారి ఇవ్వకుండా అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. 100 సార్లు పిలిచాను, వినపడలేదు. సీన్ చూసుకుంటా ఉండా. లవ్ సీన్. ఓహో, తమకిందులో లవ్ సీన్స్ కూడా ఉన్నాయా? అన్న వేషమే అనుకున్నాను. ఏమి అన్నకు లవ్ ఉండదా ఏంది? ఉంటుందిలేండి. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరో? బాగుండదు అమ్మాయి, ఇందాక ఫోటో చూపించినారా. సరే, ఆ అమ్మాయితోటే లవ్ చేసుకోండి, నేను వస్తా. హేయ్ ఓహో, ఈడేదో వ్యవహారం అడిగేటట్టుందే. ఇప్పుడు మీరు చూసింది కూడా అలాంటిదే. అతను చేయాల్సిన సీను మీ అమ్మాయితో కలిసి ప్రాక్టీస్ చేసి చూసుకుంటున్నాడు. అది కెమెరాలో రికార్డ్ అయింది. ఇందులో తప్పేముందని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా మీకు? నా కూతురుతోని వాడి ప్రేమ కబుర్లు చెప్తూ సీన్ ప్రాక్టీస్ చేయించారని చెప్తే నమ్మేంత పిచ్చివాడిని కనిపిస్తున్నానా మీకు? సార్ ఒక్క నిమిషం. ఈ సీన్లో అతను ప్రేమ కబుర్లు చెప్పాడు, కానీ ఇతనికి వేషం ఇవ్వడానికి కారణమైన సీను అన్నా చెల్లెల సీను. దాంట్లో అన్నగాను మీ అమ్మాయి చెల్లిగాను యాక్ట్ చేసి ఏడుస్తుండడం చూసి నేను ఇతనికి అవకాశం ఇచ్చాను. మరి దానికేం చెప్తారు? ఇది మీ కుటుంబ వ్యవహారమే కావచ్చు, కానీ నా కళ్ళ ముందు ఒకరిని అపార్థం చేసుకొని గొడవ పడుతుంటే వచ్చి చెప్తున్నాను సార్. దయచేసి నిదానంగా ఆలోచించండి. ఆవేశం ఎప్పుడు విచక్షణని చంపేస్తుంది, అర్థం చేసుకోండి. బాగాది నువ్వు పోయా నుంచి వెళ్ళరా. ఇప్పుడేమంటారు సార్? తప్పేవుందే, ఓడి మీద చేసుకున్నారు మీరు. మాకు వచ్చు సార్, పెద్దంతరం చిన్నంతరం మర్చిపోతే మా చేయి కూడా లేస్తుంది. గోవింద్, నువ్వు మాట్లాడబాక. దేనికైనా ఒక హద్దు అంటూ ఉంటది. చెట్టు అంత మనిషినే అట కొడతాడా? అసలు చేయి చేసుకోవడం ఏందా? ఇప్పుడు చెప్తున్నాను సార్, మీరు నాకు నచ్చలేదు సార్. ఇన్నాళ్ళు నేను మీకు నచ్చాలని చాలా ప్రయత్నం చేసినాను, కానీ మీరు నన్ను శత్రువుని చూసినట్టే చూస్తున్నారు. సొంత అల్లుడైనా కూడా. ఇప్పుడు చెప్తున్నాను, మీరు నాకు నచ్చలేదు. గోవింద్, నువ్వు మాట్లాడబాక. ముందు మీ నాయనకి చెప్పు, అసలు నిజంగానే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారే అనుకో. ఏ వాడికిచ్చి పెళ్లి చేస్తే కొంపలు మునిగిపోతాయా? ఇలాంటి ఇంటికా? చూశానుగా నువ్వు నాకిచ్చే మర్యాద, నా కూతురు ఇక్కడ బతుకు. అసలు నా కూతురు గీతం చేసుకుని దాని జీవితాన్ని ఏం ఉద్ధరిస్తున్నావు నువ్వు మాట్లాడుతున్నావు? అసలు తిండి తిప్పలకు కూడా నీ అమ్మ దయా దాక్షిణ్యాల మీదే బతుకుతున్నారు. నీ మనస్సు పాడు చేసి నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాడేమో వేషాలేయడానికి
నా కూతురుతోటి ఇలాంటివి చేస్తున్నాడు. ఎవరైనా చూస్తే ఏమనుకోవాలి? పెళ్లి కావాల్సిన పిల్లది. ఇప్పుడు నేను చూసిన వీడియో అరవింద్ చూస్తుంటే ఏమయ్యేది? ఆలోచించండి సార్, ఎందుకిట్టా? నన్ను రాక్షసుడిగా మార్చేస్తున్నారు. చాలా సున్నితంగా ఉండే మనిషిని నా కూతురు జోలికి వచ్చేసరికి తట్టుకోలేకపోతున్నాను. దయచేసి నాతో ఇంకేం మాట్లాడించకండి. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. చూసారా, ఆడపిల్లలు ఉండాల్సిన హద్దుల్లో ఉండకుండా ఇలా హద్దులు దాటితే ఎలా నవ్వులు పాలవుతారో. కన్న తల్లిదండ్రులు ఎలా కుమిలిపోతున్నారో చూస్తున్నారా? ఏయ్, ఏందిదే? రమ్మని మీ నాయన్ని. ఏందిదే? అది నా మంచి పురుష. ఏం వద్దు. వద్దా? ఆ, నిప్పొండొట్టి వద్దా? వదులబ్బా. నేను నా పురుషని వదలను. పొండాట్టి వద్దనుకుంటే మీరే వదిలించుకోండి. వద్దు, నాకు నువ్వు వద్దు, మీ నాయన వద్దు. నిజంగానే మీకు పొండాట్టి వద్దా? పొన్నటి అది కాదే. అది ఎంత కాదన్నా బాలాజీ నా తమ్ముడు కదా, ఊన్ పట్టుకుని అటు కొట్టచ్చా? చెప్పాను కదా తప్పే అని. ప్లీజ్ అబ్బా. బాధ వేస్తుంది కదా మా తమ్ముని కొడితే. కాదని ఎవరన్నారు? అప్ప ఏదో ఫ్రస్ట్రేషన్ లో అలా చేశారంటున్నాను కదా, అది వదిలిపెట్టే ప్లీజ్. ఏందో దగ్గర చేద్దాం అనుకునేటప్పటికీ గొడవలు పెద్దవైపోతున్నాయి. ఏదో ఆ టైంకి డైరెక్టర్ వచ్చి సీన్లో యాక్ట్ చేసేదానికి ప్రాక్టీస్ చేస్తున్నాడని చెప్పాడు కాబట్టి సరిపోయింది. నిజంగానే వాళ్ళిద్దరు ఇష్టపడుతున్నారని కానీ తెలుసుంటే మీ నాయన ఇంకేం చేసేవాడో కదా. అప్పకి చెప్పలేమని అర్థమైంది కదా. అవునే, అయినా మీ నాయన ఇంత మూర్ఖంగా ఉంటే అట్టా? మా అప్పని ఊరికే తిట్టబాకు, నేను అలుగుతాను. మీ నాయన ఏమనంటే చాలు బాగా అలుగుతావు. ఇప్పుడు ఏం చేసేదా? ఏం లేదు పురుష, నువ్వు అర్థం చేసుకుని సపోర్ట్ చేస్తే చాలు. ఏ ప్రాబ్లంనైనా సాల్వ్ చేసేయొచ్చు. నువ్వు ఇలా కోపడకు. అప్ప అంటే నువ్వు చాలా గౌరవించేవాడివి. ఈ రోజు ఇలా మాట్లాడిన దానికి, ఆయన ఎదిరించి ప్రవర్తించిన తీరుకి నేను చాలా హట్ అయ్యాను తెలుసా. సారీ పొండాటి, ఏం చేసేదా? నాకు ఆ నిమిషంలో అట్ అయిపోయింది. సారీ సారీ. ఇప్పుడు చెప్పు, పొండాటిని వదిలేస్తావా? ఎవడు చెప్పాడు? ఇందాకేదో అన్నావు. ఆడోడో బుద్ధిలేని ఎదవ ఏంటాడు. నేను కాదు, వచ్చి గట్టి పట్టుకున్నాను. ఎవడు కూసిని ఇక్కడ కునికేసినట్టున్నాడు? ఓ మై గాడ్, మామ్స్. హలో హలో మిస్టర్ నట్టు రజా, నటరాజా. లే రజా, లే 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 నర్రాజా లే. ఏందా తెల్లలేదా? మిస్టర్ బాలాజీ, మా నిద్రలు సెడగొట్టేసి నువ్వు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతుండావా? ఏమనుకుంటున్నావా నువ్వు? లే రాజా, లే 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 నర్రాజా. లే 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 రాజా లే. ఏంటిది? హలో
ఏంటి నువ్వు గొంతు పెంచితే భయపడిపోతారు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు అసలు? మధ్యాహ్నం మీద పెద్దగా మాట్లాడావు కదా, ఇప్పుడు మాట్లాడి తేల్చుకుందాం. ఏంట్రా తాగొచ్చి నా దగ్గర పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? హలో మిస్టర్ నటు, ఇప్పుడే రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నాను నటరాజన్. అసలు ఏంది నీ అవ్వారం? ఏయ్ మర్యాదగా పోయి నుంచి బాగుండదు చెప్తున్నా. ఏంది బాగుండదు? ఏంది బాగుండదు అంటున్నా? కొద్ది పేజీ పెద్దగా మాట్లాడితే హీరో అనుకుంటున్నా. చూడు, ఆడపిల్లకాయలు కనీసంత మాత్రానా నువ్వు హీరో అయిపోవు. వాళ్ళ కాబోయే నాలాంటి మగాళ్లే హీరోస్. నువ్వు హీరో కాదబ్బా, ఐ ఆమ్ ద హీరో. अब बोलिए क्या प्रॉब्लम आपका? చిచి ఏం మనుషులో. హాయ్, గుడ్ క్వశ్చన్ మిస్టర్ నటరాజన్. ఏం మనుషులు? అయ్యా మంచి మనిషి. உனக்கு புரியாதா? தமிழ் புரியாதா? எனக்கு கொஞ்சம் கொஞ்சம் தமிழ் தெரியும். சொல்லு మిస్టర్ నటరాజన్, అన్న ప్రశ్న ఉనకు. చూడు, అదేమీ చెప్పినట్టు లేదు. బాలాజీకి మా అప్పకి గొడవ జరిగేటప్పుడు మీ అమ్మగారు చూసారంట. ఆవిడొచ్చి మా అప్పని అమ్మేమంది? చాలా చులకనగా అవమానించి మాట్లాడారంట. సిగ్గు శరం లేకుండా మీ ఇంట్లో ఉంటున్నారంట, వెళ్ళిపోమని చెప్పారంట. బా పొనటి ప్లీజ్ ఏడో బాక. నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. అంతా నా వల్లే. నేను నీ జీవితంలోకి రాకముందు అంతా బాగానే హ్యాపీగా ఉన్నారు మీ ఫ్యామిలీ. నేను ఎప్పుడైతే నిన్ను ఇష్టపడి నిన్ను పెళ్లి చేసుకోవాలని నీ ఎంటపడ్డానో అప్పుడే మొదలయ్యాయి నీ కష్టాలు. అంతా నా వల్లే. నేను నీ జీవితంలోకి రాకపోయినా బాగుండేది. దరిద్రుణ్ణి. అట్లా మాట్లాడు బాకు. నువ్వేం చేస్తావు? ఈ ఇల్లు, ఈ ఇంట్లో మనుషులు, ఈ పద్ధతులు ఇవన్నీ తెలిసే కదా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. ఇవన్నీ సరి చేసుకుందాం అనుకునే కదా ఇద్దరం మాట్లాడుకుని పెళ్లి చేసుకున్నాం. ఇంకా ఎంతసేపు సర్దుతారు? అయిపోతుంది సామి, అన్ని సర్దేస్తున్నాను. ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు. కానివ్వండి, త్వరగా సర్దండి. త్వరగా కానివ్వండి. మామా. ఏయ్, ఎవరు మామా? నా ముందు ఎవరు నిలబడద్దు. నన్ను మామా అని ఎవరు పిలవద్దు. సెల్వి చెప్పు, ఒక్క పావు గంట ఆగమని చెప్పు. వెళ్ళిపోతున్నామని కూడా చెప్పు. యాడికి మామ పోయేదా? బంధువుల మధ్య, మామ అల్లుళ్ళ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు రాకుండా ఉంటాయా? దాని గురించే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారా ఏంది? సెల్వి, నాతో మాట్లాడొద్దని చెప్పు. మీరు మాట్లాడద్దన్నా నేను మాట్లాడతాను. మా పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను మీకు నేనంటే కోపం పోలా. నా తండ్రి తర్వాత తండ్రి అంతటి మనిషి మీరు. నాతో మాట్లాడకపోతే బాధగా ఉండదా? ఆ బాధలేదో నేను కూడా మాట అనుకున్నప్పుడు ఒక మాట అనేశాను. చిన్నోడిని, మీ బిడ్డ లాంటోడిని క్షమించవచ్చు కదా మావా. దానికి కోపగించుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటే ఎట్ట మావా? సెల్వి, నాకు ఎవరితో మాట్లాడడం ఇష్టం లేదు. నా కోపం తెప్పించొద్దని చెప్పు. మావా, మీరు కోపడండి, తిట్టండి, కావాలంటే కొట్టండి, కానీ ఇల్లు ఇడిచిపెట్టిపోయేదానికి మాత్రం ఇల్లేదు మావా. సెల్వి, సర్దడమైంది కదా, వెళ్దామా? అయ్యో ఊరుకోండి మావా, తమాషా చేయబాకండి. ఇంత కోపం ఉంటే ఎట్టా? పెద్దోళ్ళు మీరు, ఇవన్నీ సర్దుకుపోవాలి. సెల్వి, నేను మనిషిగా ఉండను, చెప్తున్నాను. మావా, ఏదైనా నాతో మాట్లాడండి. నేను చెప్తే మీరు అత్తకు చెప్తారేంది? చాలు స్వామి,
మీ వల్ల మేమింతవరకు పొందిన గౌరవం సంతోషం చాలు. ఇంతకంటే తట్టుకునే శక్తి మాకు లేదు. మమ్మల్ని వదిలేయండి. మా చావేదా మేము చస్తాం. ఏంది మావా మీరిట్ట మాట్లాడుతున్నారా? అప్పా ప్లీజ్ అప్పా, జరిగిన చిన్న విషయాన్ని ఎందుకింత పెద్దది చేస్తారు? ప్లీజ్ అప్పా. ఏంటి చిన్న విషయమా? అసలు నువ్వు మాట్లాడద్దు. ఇదంతా నీతోనే మొదలైంది. నా పరువు నిలబెట్టేది, నా పరువు కాపాడేది నువ్వే అనుకున్నానే. కానీ ఈరోజు నా పరువు, నా పేరు, నా మనశ్శాంతి మొత్తం పోవడానికి కారణం నువ్వు. అప్పా ప్లీజ్ అప్పా, అట్లా మాట్లాడొద్దప్పా. అదే నిజం, అదే మాట్లాడతాను. ప్లీజ్ అప్పా, వెళ్ళొద్దప్పా. అప్పా సెల్వి, చెప్పు నీ కూతురికి ఇంకెప్పుడు నా మొహం చూడొద్దు, నాతో మాట్లాడొద్దని చెప్పు. అంతా దీనివల్లే మొదలైంది. తలెత్తుకుని బతికిన నేను ఈరోజు తలదించుకుని వెళ్లాల్సొస్తుంది. దీని గురించి నా పెద్ద కూతురి జీవితం పాడు చేయడానికి సిద్ధంగా లేను. చెప్పు నీ కూతురికి ఇంకో 1-2 రోజుల్లో బ్యాంకులో తాకట్టు పెట్టిన పూరీ నగలు తిరిగి తీసుకొచ్చి నా చేతిలో పెట్టాలి. ఏం చేస్తుందో అనేది నాకు సంబంధం లేదు. అవి నా పెద్ద కూతురి నగలు, దాని పెళ్లి కోసం చేయించిన నగలు. చెప్పు దానికి. రండి. అమ్మా పార్టీ చెల్లాయ్, ఇవాళ నాకు బ్రహ్మాండమైన సంతోషంగా ఉంది. 100 రూపాయలు ఖర్చైనా సరే పాయసం చేసుకుని నోరు తీపి చేసుకోవాల్సిందే మనం. పాయసం కాదురా, పండగే చేసుకోవాలి. ఇన్నాళ్ళు ఈ అరవ మేళంతో కొంప మొత్తం సంత సంత అయిపోయింది. ఈ రోజుతో పీడ విరగడైపోయింది. మా అమ్మ వాళ్ళు ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోగానే బాగా సంబరాలు చేసుకుంటున్నట్టున్నారు. అందరూ వెళ్ళిపోతే సంబరమే కదే. అత్త, మనసుల్ని గెలుచుకోవాలే కాని ఇలా మనుషుల్ని సూటిపోటి మాటలని అవమానించి బయటికి పంపించి గెలిచానని సంబరపడకూడదు. అబ్బచ్చా, మెమ్మానన్నాడు గొప్ప మనసున్న మనుషులు, వాళ్ళ మనసులు మేము గెలుచుకోవాలి. ఆళ్ళ చిల్లర బుద్ధులు మాకు తెలియవా? చూడండి, నేను మీ వయసుకి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాను. మీరు మాట్లాడేటప్పుడు కూడా అంతే మర్యాదగా మాట్లాడండి. మర్యాద అంటే ఏంటమ్మా? అంటే ఏంటి? ఇలా వంగి వంగి నమస్కారం పెడుతూ మాట్లాడాలా? ఎంతకాలం నీ సాంబార్ తెలివితేటలు ఉపయోగించి మెమ్మని నాన్నని మా నెత్తినెక్కిచ్చావు. ఇవాళ మా నెత్తినున్న దరిద్రాన్ని వదిలించుకున్నాం. మీ మాటలు మీ ఆలోచనలకి తగ్గట్టే చాలా చీప్ గా ఉన్నాయి. ఇంతకంటే ఒక్క మాట మాట్లాడకండి. ఏందే మాటకి మాట మా అన్నయ్యకి ఎదురు సమాధానం చెప్తా ఉండవు? ఎదురు సమాధానం కాదత్తా, తగిన సమాధానమే చెప్పేదాన్ని. కానీ నేను మీతో వేరే విషయం మాట్లాడాలి. నీతో మాట్లాడడానికి ఏముండదే? ఉంది. మీరు చేస్తున్న మోసాల లెక్కలు కొన్ని తేల్చాలి. అవి మాట్లాడాలి. మోసమా? అసలు మోసాలేంది, లెక్కలేంది? అత్తా, నేను ఎదగకూడదని, నా వ్యాపారాన్ని దెబ్బతీయాలని, నేను మొదలుపెట్టిన వ్యాపారాన్ని మీరు ఎలా స్తంభింపచేశారో నాకు తెలుసు. ఇన్ని చేసి ఇప్పుడు ఆ డబ్బులు నా దగ్గర నుంచి తీసుకుని నగలు ఏడిపించాలనుకుంటాండావా? మీ అక్క పెళ్లి గురించా? చూడు, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, మీ అక్క పెళ్లి జరగదు. నువ్వు నన్ను ఎదిరించి నిలబడినందుకు, ఈ ఇంటి కోళ్ళైనందుకు, నా కొడుకుని గుప్పెట్లో ఉంచుకుని ఆట ఆడిస్తున్నందుకో పొగ సాధించి తీరుతానే.
అలా అని అపోహపడుతున్నారు. నేనేమి మీ మీద పగ సాధించడం లేదు, మిమ్మల్ని ఎదిరించడం లేదు. మీకు మంచి చెడు తెలియజెప్పాలని ప్రయత్నించాను. నువ్వు నాకు మంచి చెడు నేర్పేంత దానివైపోయిండావా? సరేనే, చూద్దాం. నేను నీకు ఆ డబ్బు ఇవ్వను. మీ అక్కకి నా కొడుకుతోనే కాదు, ఊళ్ళో ఇంకెవ్వడితోనూ పెళ్లి కాకుండా చూస్తా. ఎందుకంటే నేను ఆ 15 లక్షలు ఇస్తేనే కదా మావాణ్ణి కాకపోయినా ఇంకెవరికైనా ఇచ్చి పెళ్లి చేసేదానికి. జరగనీయనుగా. అత్తా, మీరు చెడునే ఇంత బలంగా కోరుకున్నప్పుడు నేను మంచిని ఇంకెంత బలంగా అనుకోవాలి? ఇప్పుడు సవాల్ విసిరి చెప్తున్నా, ఆ 15 లక్షల రూపాయలు మీ దగ్గర నుంచే నేను వసూలు చేస్తాను. అంతేకాదు, మా అక్క పూరి పెళ్లి మీ అబ్బాయి బాలాజీకిచ్చే చేస్తాను. అది ఎవరు ఆపుతారో నేను చూస్తాను. ఏందే, నాతోనే సవాలా? నేను చాలా అనుకోగా మిమ్మల్ని అనుసరించిపోవాలనుకున్నాను, కానీ మీరు నన్ను అణగదొక్కాలనుకుంటున్నారు. మీరు తొక్కుతున్న కొద్దీ మీ కాళ్ళ కింద పడుండే చెప్పుని కాదు నేను. ఒరేయ్, నా దగ్గరట్రా నీ నాటకాలు? ఇక్కడ సీనియర్ మోస్ట్ రా. సారీ పోటీ, పూరిని చూడాలని. వెధవా, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసి దాన్ని మాయలో పడేసి ఏడిపించుకుతుంటున్నావు. అట్ట అనుకోకపోతే పూరి ఏడుస్తే నేను చూడలేను. పూరి జీవితాంతం సంతోషంగా ఉండాలా. నేను బాగా చూసుకుంటాను. పెళ్లికి ముందు కబుర్లు బాగానే చెప్తారు, కానీ అంతా అనుకున్నట్టు అవ్వద్దు. ఏంటో, ఒక పక్క వాళ్ళప్ప, ఒక పక్క అది. ఎవరిది తప్పో ఎవరిది రైటో, ఎవరికి సర్ది చెప్పాలో ఎవరిని సమర్థించుకుంటూ రావాలో తెలియక మధ్యలో నేను చూస్తున్నాను. మీ ఆశీర్వాదం ఉండాలి పాటి. బాగానే నేర్చుకున్నావు మస్కాలు కొట్టడం. మస్కాల్ కాదు, నిజం. సర్లే, ఏడ్చావు. అవును, పూరి ఏది? అదిగో ఆ గదిలో ఉంది. పోయి మాట్లాడేసి వస్తానా? ఇదిగో, వేషాలు వేయకూడదు. హాయ్ పూరి. బాలాజీ, మీ అమ్మ పూజ గదిలో ఉండదు. ప్లీజ్, నువ్వు ఇట్ట ఏడితే చూసేదానికి ఇక్కడికి వచ్చింది. నువ్వెలా వేషం వేసుకుని వచ్చావు? ఇంట్లో తెలిసిపోతుంది. నువ్వు ఇలాంటివి చెయ్యొద్దు. ఆల్రెడీ పార్టీకి తెలిసిపోయింది. అమ్మో, పార్టీ? ఏహే, పార్టీ కూడా మన పార్టీయే, చెప్పే వచ్చినా. అవునా? పార్టీ ఒక్కతే కొంచెం అర్థం చేసుకుంటోంది. మెల్లమెల్లగా ఒక్కొక్కరు అర్థం చేసుకుంటారులేమే. ఇప్పుడు పార్టీ మన పార్టీకి వచ్చేసింది కదా, అటు ఇటు కాకుండా మీ అమ్మ కూడా మెల్లగా మనకే సపోర్ట్ చేస్తుంది. ఆ తర్వాత మీ నాయన కూడా కరిగిపోతాడులే. గుడికి పోతా ఉన్నాము. పోయి మంచినీళ్ళు తీసుకురా పో. మనిషి ఎక్కిలి పడుతుంటే కనబడలే నీకు? ఇదిగోండి, తిండి పెట్టుకుని తినేటప్పుడు మంచినీళ్ళు పెట్టుకోవాలని తెలీదా? పక్కన ఎవరు లేకపోతే గొంతు పట్టుకుని చచ్చిపోతారు. అసలే వయసు అయిపోయింది. ఎవరికి ఆ వయసు అయింది? ఏమనుకుంటున్నావు నువ్వు? నాతో పోటీ పడగలవా? దేంట్లో పోటీ పడాలి మీతో? పొగరే నీకు. అవునవును, మీరు సంపాదించి పెట్టింది నేను తింటున్నాను కదా, అందుకని పొగరు. మాటికి మాట ఎదురు సమాధానం చెప్పావంటే చంపేస్తా చెప్తున్నా. ముందు నీళ్లు తాగండి, మీరు చచ్చేటట్టు ఉన్నారు. పద. రే ఆగు. నీ పెండ్లానికి కొంచెం కూడా మంచి మర్యాద లేకుండా పోయింది. బయటికెళ్లేటప్పుడు కూడా మీ ఇష్టానికి చెప్పా పెట్టకుండా పోతున్నారు. గుడికే కదా పోయేది. యాడికైనా పోని, బయటికెళ్లేటప్పుడు పెద్దాళ్ళకు చెప్పాల్సిన పనిలా? సర్లే చెప్పు. గుడికి పోయేస్తావా? ఆ చేతులు ఏంటే? పూల సజ్జ. అది కాదే, వేళ్లకేంటి? ఉంగరాలు. మెళ్ళో ఏంటి? గొలుసు. అవన్నీ తీసి ఇక్కడిచ్చిపో. ఎందుకు ఇవ్వాలి? అవి ఆవిడ గొలుసు, ఆవిడ ఉంగరాలు. అవన్నీ దీనికి పెళ్లి చేసినప్పుడు కానుకలుగా వచ్చినాయి. అవి పోగొట్టిందంటే ఎవరిచ్చేది తర్వాత? బయట ఇష్టానికి తిరుగుతా ఉంది. తీ ముందు దాన్ని. తీయదక్క. మర్యాదగా అవి తీసిపెట్టు, లేకపోతే మీ అత్తను పిలుస్తాను.
అక్కడ పెట్టు. పోయి తేలుంగరాలు పూసల దండలు వేసుకురా చాలు. నీ సంగతి ఏంట్రా? నా దగ్గర అన్ని తీసేసుకుంటా. ఇదిగా ఇయే ఉండయి. ఇంతకు ముందు దొంగతనాలు చేసేవాళ్ళు ఇప్పుడు దోపిడీలు మొదలు పెట్టారన్నమాట. ఎవరే దోపిడి? మీరే. సలాం అంకుల్. వాలేకుం సలాం అమ్మా. బాగున్నావమ్మా? బాగున్నాను అంకుల్. ఈ కొత్తిల్లు ఎలా తెలిసింది నీకు? పూరికి ఫోన్ చేశాను, కొత్తింటికి మారామని చెప్పింది. అందుకే మిమ్మల్ని చూసిపోదామని వచ్చాను. సరే సరే. ఎండలు బాగా మండిపోతున్నాయి కదమ్మా? అవును అంకుల్, విపరీతమైన ఎండ, చెమటలు కారిపోతున్నాయి. మరి ఈ ఎండల్లో కూడా ఆ బుర్కా వేసుకుని ఎలా ఉంటున్నారో ఏంటో పాపం. అమ్మా, నేను నీ తండ్రి లాంటి వాణ్ణే కదా. ఆ బుర్కా మొహం మీద నుంచి తీసేయి, పర్వాలేదు, కాస్త గాలైనా ఆడుతుంది. అయ్యో, అపచారం అపచారం. అదే మా ఆచారం. పోనీ కనీసం మంచినీళ్ళైనా తాగమ్మా. అంకుల్ తాగుతా, బాగా దాహంగా ఉంది. సెల్వి, సైరాబానుకు మంచినీళ్ళు తీసుకురా. వస్తున్నానండి. వద్దు అంకుల్, నేనే వెళ్ళి తాగుతాను. ఆంటీ, వాటర్ ఫ్రిడ్జ్ లో ఉన్నాయి, తీసుకోమా. స్వామి, వద్దులేండి. వాళ్ళ ఆచార వ్యవహారాల్లో మనం అలా ఇబ్బంది పెట్టకూడదు. హలో, అవునండి. ఒక్క నిమిషం వస్తున్నాను. హలో, సైరాబాను, నీ మొహం మగాళ్ళకి చూపించకూడదు కానీ ఆడవాళ్ళకి చూపించొచ్చు కదా. ఇంతవరకు నీ మొహం చూడలేదు. ఒకసారి పరదతి అమ్మా. అయ్యో, ఆచారం అంటే అందరికీ కదా ఆంటీ. నాకు మీ ఆచార వ్యవహారాలు తెలుసు, పర్లేదు, పరదతి. అయ్యో వద్దంటీ. చూడు, పరదాలో ఉన్నది నువ్వేనని నాకిందాకే అర్థమైంది. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకోసారి వెయ్యొద్దు. బయలుదేరి ఇక్కడి నుంచి. అది కాదంటీ. వెళ్ళు. ఒరేయ్, కుంటిగురం పోయినట్టు ఎంతసేపు రా అట్ట మెల్లగా పోతావు? బిరిన పోయి ఆ మాయానంద స్వామిని పట్టుకోవాలా. అసలే స్వామీజీలు తిన్నగా ఒక చోట ఉండరంట. గబుక్కున మాయమైపోయి ఎక్కడికో వెళ్ళిపోతారంట. వాళ్ళు చేయి జారిపోయినారంటే బంగారం సంపాదించలేము, బంగారం లాంటి అవకాశం చేయి జారిపోతాది. అబ్బా, నువ్వేం కంగారు పడమాక అమ్మా. ఇలాంటి అవకాశాలు మంచోళ్ళకి మిస్ అవుతాయేమో గాని మళ్ళాంటి వాళ్ళకి అస్సలు మిస్ అవ్వవు. అసలు ఆ స్వామీజీలు పుట్టిందే మళ్ళాంటి వాళ్ళ కోసం. ఈ బంగారు లాంటి అవకాశం తిరిగి చెప్పడానికి ఆ లక్కమాంబకి తిరుపతికి బంగారు వాచులు గొలుసులు ఇచ్చి పంపించాడు. లేకపోతే ఆ మొహాలకు అంత దృష్టి అక్కడ ఏడ్చింది. అవును రోయ్, అది నిజమే. నో, ఎట్టయినా మాయానంద స్వామికి మస్కా కొట్టి ఈలైనంత బంగారం రాబట్టుకోవాలా. దారిలో ఎక్కడైనా ప్లాట్ఫామ్ మీద స్టీల్ ఉంగరాలు, స్టీల్ గొలుసులుంటాయి కదా, అవి తీసుకుందాం. మనం అక్కడికి వెళ్లేసరికి మన ఒంటి మీద ఒక్కటి కూడా బంగారం వండకూడదు. మొత్తం తీసేసి స్టీల్ ఉంగరాలు, స్టీల్ గొలుసులు వేసుకుని రెడీగా ఉండాలా. అవునవును, కరెక్టే. అసలు పనిలో పనిగా ఈ కారును కూడా బంగారం చేసేమందామా? ఈ కారు అయితే టన్నుల కొద్దీ వస్తుంది కదా. నో, ఆశపడేటప్పుడు
కొంచెం ఆలోచించి ఆశపడాలా. ఓ ఈ కార్ని బంగారం చేసినావంటే ఆ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి తెలిసిపోతుంది. ఆల్రెడీ మన మీద పడి మొత్తం దోచుకుపోయి ఉండారు. మనం ఇట్టా బంగారం సంపాదించేది ఊర్లో ఎవ్వరికి తెలియకుండా ఉండాలంటే ఇట్టా పెద్ద పెద్దవి కాకుండా మన ఇంట్లో సామాన్లు, డబ్బు వాటిని మనం జాగ్రత్తగా బంగారంగా మార్పించుకోవాలా. కరెక్టే చెల్లాయి, నీకున్న ముందు చూపు నాకు లేదు చూడు. అందుకే చెప్పేది కీడించి మేలించమని. నువ్వు బిర్నపో. ఆ మాయానంద స్వామీజీకి ఎట్టా మస్కా కొట్టాలనో నాకు బాగా తెలుసు. ఆ స్వామీజీని ఎట్నో అట్టా మన ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో ఉన్న రాగి, ఇత్తడి సామాన్లు అన్ని బంగారం చేయించేద్దాం. మన దగ్గరుండే డబ్బుని 10 చేయించేద్దాం. కనకం, పనిలో పనిగా నీ రాక్షస్ కోడలు ఆ సామాను కూడా తీసుకుపోదామే. చిచే, మనం బంగారం సంపాదించేదానికే దాన్ని తీసుకుపోయేదెందుకో? అది లాపడేదానికా? అది కాదే, దాన్ని కూడా తీసుకుపోయినావనుకో, దాన్ని కూడా బంగారం చేయమని స్వామీజీతో చెప్పేద్దాం. బంగారం బొమ్మ అయిపోతాది కదా, దాంతో దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసి నగలు చేయించేసుకుందాం. అవునే శ్యామల, ఆహా, స్వామివారికి నా పేరు కూడా తెలుసు. మీ నోటంబట్టి నా పేరు పలుకుతుంటే ఎంత పరవశంగా ఉందో. స్వామి, మీ పాదాలు తాకుతున్నాం, నమస్కారం చేస్తున్నాం. మా చేతులు చూడండి స్వామి. ఏ చేతులు 2 ఉన్నాయిగా? ఉన్నాయి స్వామి. చేతులకి ఏమున్నాయో చూడండి స్వామి. స్వామి, చేతికి స్టీల్ ఉంగరాలున్నాయి, అవి చూపిస్తున్నారు వీళ్ళు. శిష్య, వాళ్ళేదో ముచ్చటపడి తొడుక్కున్నారు, ఉండనివ్వు. అందంగా ఉన్నవిగా. స్వామి, స్టీల్ ఉంగరాలు ఏం ముచ్చటగా ఉండాయి, బాలేవో. మీరు వీటిని ఆశీర్వదించాల్సిందే. మీ మహత్యాల గురించి చాలా విన్నాం. మీ మాయలు మంత్రాల గురించి తెలుసుకునే వచ్చాం. కళ్ళారా మీ మాయ ఒక్కసారి చూడాలనుంది స్వామి. అవునా బాలిక? మా చెల్లెలు బాలకేయుడు స్వామి, 3 పిల్లల తల్లి. ఏం చెప్తే దానికి సరే అనాలిరా మూర్ఖ. అపచారం స్వామి. అమ్మడు, నీ చేతి ఉంగరంది స్వామీజీకి, ఆయన మహిమలు చూపిస్తారు. స్వామి, స్వామి, వీళ్ళు మీ మహత్యాన్ని, మీ మాయని పరీక్షించడానికి వచ్చారనుకుంటా. అందుకే స్వామి, మీరు ఆ హిమాలయాలు వదిలి ఈ ఎండల్లో ఈ ఊరు వద్దని చెప్పా, మీరే వినలేదు. ఇప్పుడు చూడండి, ఈ అల్ప పక్షులు మనల్ని పరీక్షిస్తున్నారు. మనకు అవసరమా ఈ పరీక్ష? శిష్య, ఇలాంటి మనుషుల కోరికలు తీర్చడం కోసమే కదయ్యా మనం హిమాలయాల్లో తపస్సు చేస్తోంది. పోనీ కనకం, ఏది ఆ అంగుళికమిటివ్వు. ఇదిగో స్వామి. దిల్ వాలే దుల్హనియా లే జాయింగే, బాజీరావ్ మస్తానీ, KGF, ప్యార్ కియా తో డర్నా క్యా, బజరంగి భాయిజాన్. చిక్ అనో మో, స్టీల్ ఉంగరం బంగారం అయిపోయింది. స్వామి, నీ మహత్యమే మహత్యమో. అయితే స్వామి, నా గడియారం ఉంగరాలు కూడా బంగారం చేసేసింది. ఏకేశ్వర, దేనికైనా వేళాపాళ్ళ అద్దు అదుపు ఉంటాయి. ఈ రోజుకి కోట తీరిపోయింది. మళ్ళీ మేం వచ్చేదము, అప్పుడు రండి చూసేదము. స్వామి, మీరిట్ట అన్యాయం చేసి పోతానంటే కుదరదు. నేను మీకు పరమ భక్తురాల్నే. మీరు మా ఇంటికి రావాల్సిందే, మా ఇంటిని పావనం చెయ్యాల్సిందే, మా ఆతిథ్యం స్వీకరించాల్సిందే స్వామి. లేదమ్మా, స్కెడ్యూల్లో మాకు డేట్స్ లేవు. మేము హిమాలయాలకు పోవాలి. మధ్యలో మద్రాసు, కలకత్తా టచ్ చేయాలి. అక్కడ కూడా కొంతమంది భక్తులున్నారు. ఇప్పటికే చాలా అపాయింట్మెంట్లున్నాయి. ఇప్పుడు కుదరదు. స్వామి, మీరైనా చెప్పండి స్వామి, ప్లీజ్ స్వామి. అవును స్వామి, ప్లీజ్ స్వామి. ఓ శిష్య, కొంచెం చెప్పయ్యా. కావాలంటే నిన్ను సపరేట్ గా గమనించుకుంటాం. చూసారా స్వామి, నాకే లంచం ఇస్తామంటున్నారు. ఇలాంటి వాళ్ళక మనం చేయాల్సిందే. వద్దొద్దొద్దు, మనం హిమాలయాలకే పోదాం. బుద్ధి లేదు మనకో. స్వామీజీ శిష్యుడికి కోపం తెప్పిస్తావా? చూడు స్వామి, ఏమనుకోబాకండే, మా అమ్మకి బుద్ధి లేదు. తల్లిని పట్టుకుని బుద్ధి లేదంటావేంటే? మరి నిజంగానే బుద్ధి లేదు. నయన మధుర మౌనా हम तुम एक कमरे में बंद हो, हम तुम एक कमरे में बंद हो. మిడివా హృదయ. ఏంది వీళ్ళు పాటలు పాడుకుంటాండారు?
అరే ఓ సాంబా, గురూజీ. శ్యామలా మనం పాటలు పాడుకుంటున్నాం అనుకుంటుంది, తెలియజేయి. అమ్మా శ్యామల, పాటలు పాడుకోవడం లేదు, మాట్లాడుకుంటున్నాం. మీరు మాట్లాడేది ఏదో హిందీ లాగా ఉంది, ఇంకో ఏదో భాషలాగా కూడా ఉంది. ప్రపంచ భాషలన్నీ హిమాలయాల్లోనే ఉంటాయి, మేము అట్టే మాట్లాడుకుంటాం. వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు మధ్యలో దూరితే చెప్పించేస్తారు. గమనే ఉండవా? ఓయమ్మో, ఇదొకటి కూడా ఉందా? సరే సరే మాట్లాడంలే. కనకం పగలనగా వచ్చారు, ఇంట్లో కూర్చొని సుష్టిగా షడ్రుజులతో అరిటాకేసుకుని మరీ ఇందు ఆరగించినారు. ఇప్పుడు రాత్రి అయిపోయింది, ఇంట్లో ఉన్న తాకట్టుకొచ్చిన ఎత్తడి బిందెలు, రాగి బిందెలు అన్ని ఉన్నట్టే ఉన్నాయి గాని ఒక్కదాన్ని కూడా బంగారం చేయలేదు. ఈ ఫ్రిడ్జ్ కాదు కదా, చిన్న పిన్నీసును కూడా బంగారం చేయలేదు. ఏంటని అడుగు. ఉండు అడుగుతా. మాయానంద స్వామి, చెప్పు కనకం. ఏం లేదు స్వామి, మా ఆతిథ్యం స్వీకరించావు, మీకు సంతోషమే కదా? సంతోషమే. మీ రాకతో ఈ ఇల్లు పావనం అయ్యింది గాని ఎక్కడ వస్తువులు అక్కడే, ఎట్టుంటే అట్నే ఇత్తడి విత్తుడిగాను, రాగివిగాను, పనికిరాని ఫ్రిడ్జులుగానే ఉన్నాయి.